వెల్కమ్ టు సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 15. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన గ్రే నుంచి. ఇక్కడ మన గ్రే జస్ట్ తన హంటింగ్ ని కంప్లీట్ చేశాడు. అది చూసి మన బీరు కూడా చెప్తాడు, నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు, నువ్వు ఇలాగే ఫైట్ చేసి మన యంగ్ లార్డ్ ని ప్రొటెక్ట్ చేయాలి గర్ల్ అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన సుహో షాక్ అయిపోతాడు. ఎందుకంటే మన సుహో గ్రే అని పేరు పెట్టాడు, కానీ ఇక్కడ మన బీరు గర్ల్ అని అంటున్నాడు. పైగా అప్పుడే మన సుహోకి ఒక అలర్ట్ వచ్చింది. అదేంటంటే మన గ్రే ఉన్నాడు కదా, తను ఇందాక మాన్స్టర్స్ తో ఫైట్ చేసిన తర్వాత తనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఈఎక్స్పీ అయితే వచ్చింది. ఇప్పుడు ఈఎక్స్పీ లో నుంచి 50% మన సుహోకి వెళ్ళిద్ది అనమాట. ఇది చూసి మన సుహో కూడా షాక్ అయిపోతాడు. తను బీరుని అడుగుతాడు ఇక్కడ ఏం జరుగుతుందని. అప్పుడు మన బీరు చెప్తాడు, నేనైతే నిజంగా అనుకోలా మన గ్రే విషయంలో కూడా ఇలా జరిగిద్దని. ఎందుకంటే ఒక షాడో సోల్జర్ మాత్రమే ఇలా ఈ ఎక్స్పీని షేర్ చేయగలడు, కానీ ఇప్పుడు ఈ గ్రే కూడా మీ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇలా జరుగుతుందేమో అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన సుహో కూడా చాలా హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తను అంత కష్టపడకల్లా ఆటోమేటిక్ గా తన ఎక్స్పీరియన్స్ పెరుగుతూనే వెళ్ళిద్ది. అందుకనే ఇక్కడ మన బీరు కూడా చెప్తాడు అనమాట, అయితే మనం గ్రే చేత ఇంకెక్కువ ఫైటింగ్ చేపిద్దామని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన గ్రేది చిరిగిపోయింది. ఎందుకంటే తను లిటరల్లీ ఇప్పుడే చాలా మాన్స్టర్స్ ని చంపాడు. అలాంటిది కాసేపు కూడా తనకి రెస్ట్ దక్కలేదు. ఇప్పుడు ఇల్లు రెండో రౌండ్ కి రెడీ అంటున్నారు. పైగా అప్పుడే మన సుహోక్ కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే డంజన్ లో ఇప్పుడు కొంతమంది మాన్స్టర్స్ ని చంపినందుకు గాను వీళ్ళకి ఒక కొత్త క్వెస్ట్ యాక్టివేట్ అయ్యింది. దాని పేరే డైలీ క్వెస్ట్ షాడో డంజన్ క్లీనప్. ఇప్పుడు ఈ డంజన్ క్లీనప్ లో మన సుహో మొత్తం 100 గాబ్లిన్స్ ని కిల్ చేయాలి. పైగా 10 గాబ్లిన్స్ కమాండర్స్ ని కిల్ చేయాలి. ఇంకా 1 గాబ్లిన్ సెంచురియన్ ని చంపాలి. అసలు ఇంత పెద్ద క్వెస్ట్ చూసిన తర్వాత మన సుహోకి అయితే అర్థమైపోయింది, ఈ క్వెస్ట్ కంప్లీట్ చేస్తే తనకేదో పెద్ద రివార్డ్ దొరికిద్ది అని చెప్పి మనోడికి అర్థమైపోయింది. కానీ తనకి ఇక్కడ అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు తను టోటల్లీ 100 గాబ్లిన్స్ ని చంపాలి. కానీ 100 గాబ్లిన్స్ ఎక్కడి నుంచి తేవాలి, అసలు ఇక్కడ అన్ని గాబ్లిన్స్ ఉన్నాయా అని చెప్పి మనోడు అనుకుంటూ ఇన్వెంటరీ ఓపెన్ చేస్తాడు. ఇంకా అక్కడ ఉండిద్ది మన గాబ్లిన్స్ యొక్క హార్న్ ఫ్లూట్ అయితే అక్కడ ఉండిద్ది. ఇది చూసిన తర్వాత మీ అందరికి అర్థమైపోయిద్ది, బ్రో ఇది ఊస్తే చాలు ఎక్కడెక్కడ ఉన్న గాబ్లిన్స్ మొత్తం మన సుహో దగ్గరికి వచ్చేస్తాయి. అందుకనే మన సుహో కూడా ఇక్కడ కొంచెం గట్టిగానే ఊతాడు, గాబ్లిన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇది చూసి మన బీరు కూడా ఇంప్రెస్ అవుతాడు అనమాట, ఇది చాలా నైస్ ఐడియా అని. ఇంకా మన సుహో కూడా ఫైటింగ్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఇక్కడ లిటరల్లీ మన సుహో చాలా మంది గాబ్లిన్స్ ని చంపుతాడు అనమాట. కానీ తనకి ఇక్కడ చాలా బోర్ కొడుతూ ఉండిద్ది. ఎందుకంటే తను చాలా సేపుల నుంచి ఈ గాబ్లిన్స్ ని చంపుతున్నాడు. అందుకనే తను డిసైడ్ అవుతాడు, ఇప్పుడు ఈ క్వెస్ట్ ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసేయాలని చెప్పి ఆ ఫ్లూట్ ని ఇంకో 2 సార్లు ఊదుతాడు అనమాట. దాంతో బ్రో ఇక్కడ లిటరల్లీ చాలా అంటే చాలా గాబ్లిన్స్ ఒకేసారి వచ్చేస్తాయి. అవి మొత్తం చూసి మన సుహో ఒక స్మైల్ ఇచ్చి వెంటనే ఎరైజ్ అంటాడు. ఇంకా అక్కడ చనిపోయిన గాబ్లిన్స్ అన్ని పైకి లెగుస్తాయి. దాంతో మన సుహో, బీరు, గ్రే, మిగతా షాడో సోల్జర్స్ వీళ్ళందరూ కలిసి ఆ గాబ్లిన్స్ మీదకి అటాక్ చేస్తారు. పైగా మీరు ఇక్కడ ప్యానల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ ఫైట్ చాలా బ్యాడాస్ గా ఉండిద్ది. ఇంక ఈ క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం గ్రేని కూడా చూసుకోవచ్చు, తన పని మొత్తం అయిపోయింది, తను లిటరల్లీ పడిపోయాడు. అలాగే మన సుహోక్ కూడా రివార్డ్ చెక్ చేసే ఆప్షన్ వచ్చేసిద్ది అనమాట, కానీ తను చెక్ చేయడు. అది చూసి మన బీరు చెప్తాడు, ఏమైంది సుహో, ఎందుకు చెక్ చేయట్లేదు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన సుహో చెప్తాడు, మనకైతే 100 గాబ్లిన్స్ ని చంపమని ఒక క్వెస్ట్ దొరికింది. అయితే 100 వరకే ఉండాలి కదా, కానీ ఇది పెరిగి 107 అని కౌంట్ చూపిస్తుంది. బహుశా ఇచ్చిన టాస్క్ కన్నా మనం ఎక్కువ గాబ్లిన్స్ ని చంపితే మనకి ఏమైనా స్పెషల్ రివార్డ్స్ దొరకచ్చు. అందుకనే మనం ఇంకొన్ని గాబ్లిన్స్ ని చంపుతాం, రెడీగా ఉన్నావా గ్రే అని చెప్పి తను గ్రేకి చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరూ ఇంకో రౌండ్ ని మొదలు పెడతారు అనమాట. ఇది రౌండ్ 3. ఇప్పుడు కూడా చాలా మంది గాబ్లిన్స్ ని చంపేసిన తర్వాత వీళ్ళ టోటల్ పాయింట్స్ 200 అయిపోతే మొత్తం వీళ్ళు 200 గాబ్లిన్స్ ని చంపేశారు. ఇక్కడ మీరు గ్రేని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లిటరల్లీ తను చాలా అంటే చాలా కష్టపడి చాలా మాన్స్టర్స్ ని చంపాడు, రెస్ట్ తీసుకోకుండా. మొత్తం 4 గంటలు తను జస్ట్ మాన్స్టర్స్ ని చంపుతూ ఉన్నాడు. కానీ రెండో వైపు మన సుహోకి మాత్రం మొత్తం 4 రివార్డ్స్ దొరుకుతాయి. మొదటిగా వచ్చేసి స్టేటస్ రికవరీ. ఇది క్లెయిమ్ చేసిన వెంటనే మన సుహో ఫుల్లీ రికవర్ అయిపోతాడు అనమాట. పైగా మన సుహో సెకండ్ రివార్డ్ క్లెయిమ్ చేసిన వెంటనే తనకైతే కొన్ని అబిలిటీ పాయింట్స్ దొరుకుతాయి. ఇంకా థర్డ్ రివార్డ్ వచ్చేసి ర్యాండమ్ బ్లెస్ బాక్స్. ఇంకా ఫోర్త్ రివార్డ్ వచ్చేసి ర్యాండమ్ కర్స్ బాక్స్. గైస్ ఇక్కడ థర్డ్ రివార్డ్ ఉంది కదా, ర్యాండమ్ బ్లెస్ బాక్స్. ఇందులో ఏమైందంటే మన సుహో ఏం కావాలంటే అది తను అడగచ్చు. కానీ ఫోర్త్ రివార్డ్ ర్యాండమ్ కర్స్ బాక్స్ ఉంది కదా, ఇందులో ఏమైందంటే మన సుహోకి ఏదైతే అవసరం ఉందో అది దానికి దక్కిద్ది అనమాట. అందుకనే మన సుహో ఎంచుకుంటాడు ర్యాండమ్ కర్స్ బాక్స్ అయితే తను ఎంచుకుంటాడు. దాంతో మన సిస్టమ్ సుహోకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిద్ది, అదే గాంట్లెస్. ఇవైతే నార్మల్ గాంట్లెస్ అయితే కావు, దీన్ని ఉల్కోన్ యొక్క హార్న్స్ తో తయారు చేశారు. పైగా ఈ గాంట్లెస్ కి స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన సుహో ఈ గాంట్లెట్ వేసుకొని
ఎవరైనా పంచ్ చేస్తే అటాక్ పవర్ 40 పెరిగిద్ది, పైగా ఫిజికల్ డ్యామేజ్ కూడా 30% పెరిగిద్ది. ఇంకంతేకాదు ఈ గౌంట్లెస్ లోపల స్పెషల్ డీమన్ అథారిటీ కూడా ఉండిద్ది అన్నమాట. అంటే మన సుహో ఎవరైనా కిల్ చేస్తే తన అథారిటీ స్కిల్స్ అయితే బీభత్సంగా పెరిగిపోతాయి. ఇది చూసి మన సుహో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు తన దగ్గర ఒక వెపన్ లేదు, కానీ ఫైనల్లీ తన దగ్గర ఒక వెపన్ వచ్చేసింది. అందుకనే మన సుహో ఏ టైం వేస్ట్ చేయకుండా ఆ వెపన్ ని యూజ్ చేయడానికి వెళ్తాడు అనమాట. కానీ ఆ వెపన్ కొంచెం హెవీగా ఉండిద్ది. ఇది చూసి మన సుహో వెంటనే స్ట్రెంత్ పాయింట్స్ ని పెంచేస్తాడు. దాంతో ఈ వెపన్ కూడా కొంచెం లైట్ వెయిట్ అయిపోయింది. దాంతో మన సుహో అనుకుంటాడు, ఇప్పుడు ఈ వెపన్ లైట్ వెయిట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని లెవెలప్ చేయొచ్చు, అయితే తొందరగా పద గ్రే మనం వెళ్ళి ఫైట్ చేద్దాం, లెవెలప్ అవుదాం అని చెప్పి తను అంటాడు. కానీ మన బీరు చెప్తాడు, ఒక్కసారి చూడండి ఎంగ్లాడ్, మన గ్రే పరిస్థితి అయితే బాగాలేదు. ఎందుకంటే తిను షాడో సోల్జర్ కాదు అన్లిమిటెడ్ మానా ఉండడానికి, అందుకనే ఇవాళ కొంచెం తిన్ని రెస్ట్ తీసుకొని ఇద్దామని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన సుహో దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి సర్లే అయితే వాళ్ళు రెస్ట్ తీసుకో, అయితే పద బీరు మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరూ డంజన్ బయటికి అయితే వచ్చేస్తారు. ఇంక ఇక్కడ మన సుహో అడుగుతాడు, బీరు నువ్వైతే చెప్పావు జరిగిన దాని వెనకాల వైపర్ గిల్డ్ చేయి ఉందని, కానీ మనం ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి తను బీరుని అడుగుతాడు. కానీ అప్పుడే మన సుహో యొక్క ఇన్స్ట్రక్టర్ యొక్క మెసేజ్ వచ్చింది అనమాట, నాకు కొంచెం హెల్ప్ కావాలి తొందరగా రా సుహో అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన సుహో వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన సుహోకి తెలిసిద్ది ఇన్స్ట్రక్టర్ యొక్క కలెక్టింగ్ టీమ్ మెంబర్స్ అయితే ఇంకా రాలేదన్నమాట, వాళ్ళు దుమ్మా కొట్టేశారు. ఇప్పుడు తనతో పాటు డంజన్ లో వెళ్ళడానికి తనకు సరిగ్గా టీమే లేదు, అందుకనే మన సుహోని ఇన్వైట్ చేస్తాడు అనమాట. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఆ డంజన్ లోపలికి వెళ్ళి మాన్స్టర్స్ యొక్క స్కిన్ ని కలెక్ట్ చేయాలన్నమాట. ఇదే వాళ్ళిద్దరు జాబ్. దానికి మన సుహో కూడా ఒప్పుకుంటాడు అనమాట. ఇంకా మన ఇన్స్ట్రక్టర్ స్పెషల్ షూట్ కూడా ఇస్తాడు మన సుహోకి. ఇంకా మన సుహో ఆ సూట్ వేసుకుని లోపలికి వెళ్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే లోపల నుంచి స్ట్రైక్ టీమ్ మెంబర్స్ అయితే వస్తారు. వాళ్ళు రాగానే ఇక్కడ వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు తిడతారు అనమాట. వాళ్ళు చెప్తారు, అదేంటి మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు, అయితే ఇద్దరు రావడం ఏంటి, మా పని ఎలా జరిగింది, అసలే ఈ డంజన్ లో మేము చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసాం, ఒకవేళ మీ నుంచి మాకు చాలా పెద్ద లాస్ వచ్చిందంటే మేము అసోసియేషన్ కి మీ గురించి కంప్లైంట్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ గైస్ ఇక్కడ మన ఇన్స్ట్రక్టర్ మాత్రం కంగారు పడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ తను కలెక్టింగ్ టీం యొక్క లీడర్ అయితే కాదు, అలాంటిది ఆ స్ట్రైక్ టీం మెంబర్స్ మనోడిని తిట్టి వెళ్ళిపోయారు. అసలు తినికేమైతే తిన జాబ్ ఉండిద్దా లేదా అని చెప్పి మన ఇన్స్ట్రక్టర్ కంగారు అయిపోతాడు. పైగా ఆ స్ట్రైక్ టీం ని చూసిన తర్వాత మన సుహో కూడా అనుమానం వచ్చింది అనమాట. ఆ స్ట్రైక్ టీమ్ లో అయితే 10 మంది డి ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, ఇంకా ఒక సి ర్యాంక్ హీలర్ అయితే ఉన్నాడు. ఇంకంతేకాదు ఇందాకే సిస్టమ్ నాకు ఒక ర్యాండమ్ కర్స్ బాక్స్ సజెస్ట్ చేసింది, అందులో నాకు ఏదైతే ఎక్కువ అవసరం ఉందో అది దొరికిద్దని చెప్పి నాకు ఒక గౌంట్లెట్ ఇచ్చింది. పైగా దాని తర్వాత నేను ఇలా వైపర్ గిల్డ్ యొక్క ఫీల్డ్ ట్రిప్ కి ఇన్వైట్ కూడా చేశారు. అయితే నిజంగా ఇది మొత్తం కోఇన్సిడెన్సా అని చెప్పి మన సుహో ఆలోచిస్తూ ఉంటాడు. దీని తర్వాత మనకి డంజన్ లోపల ఉన్న కొన్ని భయంకరమైన మాన్స్టర్స్ ని కూడా చూపిస్తారు. కానీ బయట ఉన్న మన సుహో మాత్రం అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ ఏదో డేంజరస్ ది జరగబోతుందని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకిందరితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇంతవరకు గైస్. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ లో ఏదో ఒక కామెంట్ చేసేయండి. అలాగే కుదిరితే ఒక 300 లైక్స్ చేసేయండి గైస్. ఇది వీడియో యొక్క లైక్ టార్గెట్. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.